నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రావణ్ అరెస్టు, ఈ ప్రశ్న రావణ్ అరెస్టు సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ ఖాళీగా ఉన్నటువంటి జడ శ్రవణ్కు పెద్ద పనే దొరికినట్లుంది. మొన్న పిఠాపురం పోయినాడు, నిన్న కాకినాడ పోయినాడు, ఈరోజు మచిలీపట్నం పోతాడు, రేపు అక్కడెక్కడో ఉండి పోతాడు, ఎల్లుంటికి తిరుపతికి పోతాడు. సో చాలా బిజీగా అయితే తిరుగుతున్నాడు. ఇది పెట్రోల్ బొక్క వ్యవహారం లాగా ఉంది చూడబోతే. సో ఈయన పోయి బెయిల్ ఇప్పించుకొని వస్తాడు అని చెప్పి నమ్మి ఆయనకి కేసు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నమస్కరిస్తూ మొదలు పెడదాము. జడ శ్రవణ్ కుమార్ అభినవ అంబేద్కర్ అంట. అంటే మా ఊర్లో ఒక సామెత ఉంది, గడ్డం పెట్టుకున్నోడంతా రౌడీనా అన్నట్లు. సో కోట్ వేసుకున్నోడంతా అంబేద్కర్ అయ్యేటట్లు కేఎస్ ప్రసాద్ మొన్న ఏదో దళిత క్రైస్తవుల సమావేశం ఏదో నిర్వహిస్తే వీళ్ళు పెద్ద మనుషులు వెళ్తా దానికి పెద్దలుగా వెళ్ళారు. ఎవరెవరు? జడ శ్రవణు, కేఎస్ ప్రసాదు, రావణు, ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఈ హిందూ వ్యతిరేక భావజాలం ఉంటుందో, లేకపోతే హిందూ దేవుళ్ళను దేవతలను దూషిస్తారో, లేకపోతే హిందువుల మీద విషం చిమ్ముతూ ఉంటారో, సో కూటమి పార్టీల మీద ఏడుస్తూ ఉంటారో, జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళంతా ఒక వేదికను పంచుకున్నారు. ఆ వేదికలో మాట్లాడినటువంటి నోటి దూలకే ఈరోజు ప్రశ్న రావణ్ అరెస్టు అవడం జరిగింది. జైలుకి వెళ్తా ఉన్నాడు, బెయిల్ వస్తుంది, మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు, బెయిల్ వస్తుంది. సరే, అది కాసేపు పక్కన పెడితే, ఈ జడ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మీద వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. సో ఎందుకులే అనేది ఉన్నాను, కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఈయన టార్చరు. సో ఇతను ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు కావాలి, 5 సీట్లు కావాలని తెలుగుదేశం పార్టీని బ్లాక్మెయిల్ చేయడం. ఇంతకుముందు ఏం చేసేవాడు? వాస్తవంగా తెలుగుదేశం కార్యకర్తలంతా ఏం చేయాలంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని TV5లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు, దూషించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వైరల్ చేయాలి. వాస్తవంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని జడ శ్రవణ్ దూషించినట్లు కావచ్చు, విమర్శించినట్టు కావచ్చు, ఎవరు చేసిండ్రు ఇంతవరకు? అలాంటి జడ శ్రవణ్ కుమార్ ఇప్పుడు సిగ్గు లేకుండా సాక్షికి పోతాడు. సాక్షి అదే వాళ్ళ అనుబంధ సంస్థలు, వాళ్ళ అనుబంధ యూట్యూబ్ ఛానళ్ళకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఆయన వీడియోలను సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పుతూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖర్చు పెట్టి సోషల్ మీడియాని నడుపుతూ ఉండేది, ఆయన్ని ఎలివేట్ చేయమంటే వీళ్ళేం చేస్తారంటే ప్రకాష్ రాజ్ వీడియోలు, ఈ జడ శ్రవణ్ కుమార్ వీడియోలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సో జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేక శక్తులు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళ వీడియోలన్నీ మీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పుతూ ఉన్నారు. సో ఇది 2029లో వైఎస్ఆర్సీపీ కొంప ముంచబోతుంది అనేటువంటి విషయాన్ని ఎంతో తొందరగా గ్రహిస్తే అంత మంచిది. సో ఈ జడ శ్రవణ్ కుమారు ఎంత డబ్బులు మనిషి అంటే ఒకసారి చూడండి, అది కోట్లు అనుకున్నాడా, లేకపోతే సీట్లు అనుకున్నాడా, లేకపోతే ఈయనకు వచ్చేటువంటి ఓట్లకు, ఈయన అడిగినటువంటి కోట్లకు సీట్లకు ఏమన్నా తేడా ఉందా? 71 ఓట్లు ఏమో వచ్చింది. 71 ఓట్లు వచ్చేటువంటి వ్యక్తికి ఎంత ఇస్తారు? మా చిత్తూరులో అయితే కనుక 710 రూపాయలు ఇస్తారు. లేకపోతే ఇంకా బేరం మాట్లాడుకుంటే 10,000 ఇస్తారు. మొత్తానికి 10,000 రూపాయలు ఇచ్చి ఏదో ఒక బండిలో తిరుగు, పొద్దున టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, నైట్ ఒక క్వార్టర్ ఇస్తాము, కుష్కా ప్యాకెట్ ఒకటి ఇస్తామని చెప్పి అంతకు మించిన ఆఫరు ఎవ్వరు ఇవ్వరు. అదే రీజనబుల్ డీల్. అదే సినిమాలో చెప్పినట్లు ఇంత రీజనబుల్ డీల్ని నా లైఫ్లో నేను చూడలేదప్ప అన్నట్లు అదే పెద్ద రీజనబుల్ డీలు. సో అది మన స్థాయి. 71 ఓట్లు ఎంత వచ్చింది? 71 ఓట్లు వచ్చినటువంటి ఈయన ఒక్కొక్క నియోజకవర్గానికంటే మొదట్లో 1 కోటి రూపాయలు అంటే ఇప్పుడు వెటకారంగా 5 కోట్లు అంటా ఉన్నాడు. సో 1 కోటి రూపాయలు అంటే 170 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 5 సీట్లు కావాలంట. అది నాకు ఇది పుల్లారెడ్డి స్వీట్లు అనుకున్నాడా లేకపోతే సీట్లు అనుకున్నాడా నాకు తెలియదు, కానీ 5 సీట్లు కావాలని, అంటే నేషనల్ పార్టీ అయినటువంటి మన బీజేపీ కూడా అడగలేదు అన్ని సీట్లు అడిగాడంట. సో ఇతని యొక్క మనస్తత్వము నేను చెప్పడం కాదు, మళ్ళా ఏమంటారు, ఆయన అభినవ్ అంబేద్కరు, దళితుడు, ఆయన్ని నీవు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉండవు అనొచ్చు. నాగరాజు ఇంటర్వ్యూలో సాక్షాత్తు జడ శ్రవణ్ కుమారే ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి వినండి. ఒకటే వాదన బయట, నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా అయ్యింది కదా, అక్కడ లచ్చ కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు.
ఏమంటే డీల్ ఏంటంటే ఈ TV5లో కావచ్చు, ABNలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ మనతో పొత్తు పెట్టుకుంటుంది. ఎట్లా కనపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, మీకు నాకైతే అర్థం కావడం లేదు. సో 5 సీట్లంట, 5 సీట్లు ఇస్తే ఆయన 5 సీట్లలో పోటీ చేస్తాడంట. మిగిలినటువంటి 170 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దానికి నియోజకవర్గానికి ₹1,00,00,000 అంట. సో ₹1,00,00,000 అంటే 170 కోట్లు, 170 రూపాయలు కూడా ఆయన దగ్గరికి పోయి 170 కోట్ల రూపాయలు అడిగినాడంట అని అవతల వర్గం చేసిన సమాధానం సార్. నేను కోటి కాదు 5 కోట్లు అడిగిన, నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఇస్ ది మ్యాటర్. అంటే జడ శ్రవణ్ కుమార్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని పార్టీ పెట్టింది ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడం కోసం. దళితుల యొక్క ఓట్లను అమ్ముకొని, ఆ దళితుల ఓట్లు ఉంటే కదా అమ్ముకునేదానికి, కానీ అది కాసేపు పక్కన పెడితే దళితుల పేరును ఇతర పార్టీల దగ్గర తాకట్టు పెట్టి, నేను చెప్పలేదు ఆయనే చెప్పాడు, నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు అడిగాడంట, 5 సీట్లు అడిగానని చెప్పి ఆయనే చెప్తాన్నాడు. నువ్వు పార్టీ పెట్టింది అంబేద్కర్ గారు చెప్పారా? నా పేరు మీద పార్టీ పెట్టుకొని ఇతర పార్టీల దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకొని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమైనా రాశారా, లేకపోతే మీకు ఏమైనా చెప్పారా? సో అంబేద్కర్ గారి పేరుని ఏ విధంగా వాడుకుంటా ఉన్నారో చూడండి. అందుకే నేను చెప్పింది కోట్ వేసుకున్నాడంతా అంబేద్కర్ గారు కాలేరని చెప్పింది. అందుకే సో ఈయన పార్టీ పెట్టింది కేవలము డబ్బులు సంపాదించుకోవడం కోసము, బ్లాక్మెయిల్ చేయడం కోసము అనేది నేను చెప్పలే, ఆయనే చెప్తాడు 5 కోట్లు కావాలంట. రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము అని చెప్పి అసలు పార్టీ ఆడుంది నీది, నీకు వచ్చిన 71 ఓట్లకి దాని పార్టీ అంటారా? అలయన్స్ అంట, పెద్ద పెద్ద మాటలు. పెట్టుకోండి, దానికేముంది. ఒక ప్రాసెస్ లో భాగంగా మేము 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం ఫైట్ చేసిన వ్యక్తులుగా మేము అసెంబ్లీలో ఉండాలనుకోవడం తప్పలేదు కదా. అసెంబ్లీలో ఉండాలనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం కూడా తప్పలేదు కదా. పొత్తు కావాలని కలిసి పని చేద్దాం, కలిసి ఏమన్నాడు ఇక్కడ? ఇదే పొత్తు ఇది ప్రాసెస్. రాజకీయ పార్టీ అన్నాక పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదని అదే నోటితో అంటాడు. అదే కోటేసుకొని మైకి పెడితే ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నీకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయని అంటాడు. సో అంటే 2 నాలుకలు కూడా కాదు, ఇది 22 నాలుకల ధోరణి అనమాట వీళ్ళది. అంటే కేవలము అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని 4 ఓట్లు కాదు 4 కోట్లు సంపాదించుకోవాలని చెప్పి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ 5 సీట్లు, ఈయనన్న 175 రూపాయలన్నా ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కోర్టు జోబిలో ఉన్నటువంటి ఆ రూపాయలు ఏదైనా ఉంటే పీక్కోబోయే రకం. ప్రపోజల్ ఇచ్చింది మీరు, ఆ ప్రపోజల్ ప్రాసెస్ లో భాగంగా చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ ప్రపోజల్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. దురదృష్టం కాదు. నిన్ను ఎవరైనా అసలు పొత్తులో పెట్టుకుంటారా? నీది ఎవరైనా అసలు కనీసం అలయన్స్ పెట్టుకుంటారా? అసలు మనమేంది, మన స్థాయి ఏంది, మనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంది, మనం చేసే పనులేంది? ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా కెమెరా ముందు మాట్లాడితే ఎమ్మెల్యేనో ఎంపీ అయిపోతామని చెప్పేటువంటి ఆ భ్రమలో నుంచి బయటకు రండి. సో మీకు వచ్చిన ఓట్లు 71 ఓట్లు వచ్చిన ఆయన కూడా 75,000 మెజారిటీ వచ్చినట్టు వ్యక్తి గురించి మాట్లాడుతాడు. 71 ఓట్లు వచ్చిన ఆయన 164 సీట్లు గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇది కదా కలికాలం అంటే. కాబట్టి జడ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టింది కేవలము స్వలాభం కోసము. ఆయనకు ఉన్న ఉద్యోగం ఊడిపోతే అదేదో డబ్బులు తీసుకున్నాడని చెప్పో, ఏదో లంచం తీసుకున్నాడని చెప్పి ఉన్న ఉద్యోగం ఊడగొడితే ఇప్పుడు కొత్త ఈ నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎంచుకున్నటువంటి మార్గమే ఈ పార్టీ పెట్టడము. ఈ 175 నియోజకవర్గాల్లో అసలు 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదు ఆయనకి. ఆ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడంట. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జడ శ్రవణ్ అనే అతనే పెద్ద దిక్కయ్యాడు. ఈ ప్రశ్న రావణ్కి పెద్ద దిక్కయ్యి అతని బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉండేది ఈయన అంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రావణ్ అట్లా మాట్లాడాడంట. పవన్ కళ్యాణ్ గారు మరి ₹1,00,00,000 ఇచ్చారు, నువ్వు ఎప్పుడైనా చేత్తో తింటా ఉంటే కాకి వస్తే ఆ కాకిని అదిలించేటువంటి ప్రయత్నమైనా చేసావా? లేదే ₹1 కూడా పక్కనోడికి అయినటువంటి వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పంది బలిస్తే నంది కాదు. కాబట్టి ఎవరితో కంపారిజన్ చేసుకోవాలి, ఎవరిని మీరంతా ఆదర్శంగా తీసుకునింది ఎవరిని? ప్రకాష్ రాజ్ని అంటే మొదట్లో నేను మొన్న వీడియోలో కూడా చెప్పా, అసలు ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసి లోపలేసి బొక్కలో వేసి మక్కలు ఇరగొట్టింటే ఇంతవరకు వచ్చేది కాదు, ఇంతమంది ఇట్లాంటి బ్యాచ్ తయారయ్యేది కాదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.